మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. 3కు ఉన్నటువంటి తెలివితేటలు 3 అనే నెంబర్‌లో ఉండేటటువంటి చాలా 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 విషయాలు అద్భుతంగా ఉంటాయండి. మాక్సిమం నేను ఇందులో నాకు ఎంత ఇంప్రెస్ అవుతామంటే ఒకటే మాట అండి అందులో, ఇంటెలిజెన్స్. ఆ మాటకొస్తే పుట్టిన ప్రతి వ్యక్తికి ఇంటెలిజెన్స్ ఉంటుందా? నో. మూడులో ఇంటెలిజెన్స్ ఉండాలండి. సగం ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇంటెలిజెన్స్ అనేది 3 నెంబర్‌ని మీ డేట్ ఆఫ్ బర్త్‌లో ఎటువంటి స్థాయిలో మీరు వాడుకోగలరు అనే దాని మీద ఉంటుంది. అందుకే మీరు ప్రపంచంలో మేధావులను చూడండి. చిన్న పిల్లల్లో క్లాస్ ఫస్ట్ వస్తుంటారు. వాళ్ళని గమనించండి. మనిషి చాలా సామాన్యంగా ఉంటాడు. కానీ అతను నోరు విప్పి మాట్లాడితే అదొక సంపద అన్నమాట. తెలివితేటలకి సంబంధించి ఒక గని. అలా ఉంటుందండి 3. ఇంత గొప్ప 3 కూడా హెల్త్ విషయంలో పల్టీలు కొడుతుందండి. మామూలుగా ఉండదు అసలు. మీరు ఎవరినైనా గమనించండి. అంటే నేను అనేది ఒక న్యూమరాలజిస్ట్‌ని. 3 పుట్టిన వాడికి స్కిన్ అలర్జీ ఉంటుంది. ఇదేమన్నా ఒక స్టేట్మెంటా పాస్ చేయటానికి? 3లో పుట్టిన చాలామందికి స్కిన్ అలర్జీలు ఉండవు. డేట్ ఆఫ్ బర్త్‌లో ఎక్కడో చోట 3 ఉన్నప్పుడు స్కిన్ అలర్జీ ఉండొచ్చా? ఉండడానికి అవకాశం. సో స్కిన్ అలర్జీ అనేది అంతర్లీనంగా ఉండేటటువంటి ఒక హెల్త్ ప్రాబ్లమ్. మీరు తినకూడనివన్నీ తిన్నప్పుడు అది బయటకు వస్తుంది. ఇంకొకటండి, స్కిన్ అలర్జీ ఎప్పుడు కూడా సైంటిఫికల్‌గా కాదండి, మిస్టికల్‌గా చెప్పాలి అంటే మీ ఆలోచన ఎంత చెడుగా ఉంటే మిమ్మల్ని స్కిన్ అలర్జీ అంత బాధిస్తుంది. ఇది వాస్తవం. సో 3లో పుట్టిన వాళ్ళకి 3, 12, 21, 30 ఈ 4 నెంబర్‌లో పుట్టిన వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో స్కిన్ అలర్జీ బయటకు వస్తుంది, బాధపడి. కాన్స్టిపేషన్ అనేది 3లో ఉండేటటువంటి మరొక విషయం అండి. అంటే వీళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది కాబట్టి ఆ సెన్సిటివ్‌గా ఉండే డైజెస్టివ్ సిస్టమ్‌కి పడేటటువంటి ఆహార పదార్థాలు తింటే కనుక మీకు కాన్స్టిపేషన్ కూడా ఉండదు. చిన్న పిల్లల్లో కాన్స్టిపేషన్ వస్తుంది. వాళ్ళు ఏంటి అంటే వాటర్ తీసుకోవటం కానీ, తల్లిదండ్రులు వాళ్ళకి వాటర్ ఇవ్వడం అనే ఒక ప్రక్రియను శ్రద్ధగా కానీ చేయలేకపోయినా, తినకూడని ఆహార పదార్థాలు అంటే పిల్లవాడు చూస్తే చిన్నగా ఉంటాడండి, వాటికి డేట్స్ ఉన్నటువంటి ఫుడ్‌ని పెడుతుంటారు. ఏమంటున్నారండి అది? ఈ నట్స్ అన్నీ కలిపేసి పౌడర్ చేసేసి పిల్లలకు కుక్ చేస్తున్నారు. సో వాట్ హ్యాపెండ్ అండి? కాన్స్టిపేషన్ వస్తుంది. పిల్లవాళ్ళు ఇబ్బంది పడాలి. తల్లిదండ్రులు హాస్పిటల్‌కి పరిగెట్టాలి. 3లో ఉండేటటువంటి ఇదొకటి. 3లో ఉన్న వాళ్ళకి వెనకాలే ఉన్న మరొక హెల్త్ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా అండి? షుగర్, డయాబెటీస్. వీళ్ళకి కొంచెం ఫుడ్ అంటే ఇష్టం. భోజన ప్రియులు అని కూడా చెప్పచ్చు. రకరకాల ఆహార పదార్థాలని ఇష్టంగా తింటుంటారు. కంట్రోల్‌లో లేకపోతే ఏదైనా సరే విషమే కదండి. అలాగే కొంతమంది స్వీట్స్‌ని చూస్తే చాలండి, కిలో లాగిచ్చేస్తూ ఉంటారు. పాపం బాడీ అరాయించుకోవద్దా? ఎక్సెస్‌గా ఉన్న షుగర్ ఏమవుతుంది? ఎప్పుడొకప్పుడు షుగర్‌లా బయటకు వస్తుంది. సో వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది మాత్రం ఫుడ్ విషయంలోనే. పిల్లలకి మనం చూడండి, ఫస్ట్ ఇయర్ బర్త్‌డే అవ్వంగానే కేక్ కోసేసి 10 మందొస్తే 10 మంది కేక్ ముక్కలు చిన్నపిల్లల నోట్లో పెట్టేస్తారు. ఏమవుతుంది? ఇవాళ బర్త్‌డే జరిగితే రేపు హెల్త్ ప్రాబ్లమ్. సో అలాగే ఫుడ్ విషయంలో జాగ్రత్త లేకపోతే 3 పడేటటువంటి హెల్త్ ఇబ్బందులు అవి, ఇవి, ఇన్ని అన్నీ కాదు. ఇంకొక విషయం అండి, 3లో పుట్టిన వాళ్ళకి కోపం ఎక్కువ. కాబట్టి బీపీ వస్తుంది ఫ్యూచర్‌లో అని చెప్పచ్చు. 3లో పుట్టిన వాళ్ళకి జెలసీ ఎక్కువ. ఈర్ష్య, అసూయ, ద్వేషం, సంథింగ్. అసలేమిటో ఏది కూడా ఈజీగా తీసుకోలేరు వీళ్ళు. నేను 3 అనగానే 4 నెంబర్లు గుర్తుపెట్టుకోండి. 3, 12, 21, 30 తేడాలు ఏముండవు. సో ఆలోచన పరంగా కానివ్వండి, మన థాట్ ప్రాసెస్ ప్రకారం కానివ్వండి, ఎందుకు జెలసీ ఫీల్ అవ్వాలి అనే ఆలోచన కనుక ఈ 3 చేస్తే ఇన్ని ఇబ్బందులు ఉండవు. సో బీపీ ఖచ్చితంగా వస్తుంది. షుగర్ ఎలాగో ఉండనే ఉంది. వీళ్ళకు ఉండే మరొక సమస్య హార్మోనల్ ఇష్యూస్ అండి. దానివల్ల యాంగ్జైటీ ఎక్కువగా పెరిగిపోతుంది. సైకలాజికల్ ఇబ్బందులు ఎక్కువ అవుతూ ఉంటాయి. షివరింగ్, మనుషుల్ని చూస్తే ఒక రకమైన గాబరా, భయం, నలుగురిలోకి వెళ్ళలేకపోవటం, ఇది వెరీ కామన్. వీటన్నిటి తర్వాత ఉండేది ఏదో ఒక సర్జరీ పడుతుందండి. 3లో మరొక
ప్రాబ్లం ఏంటంటే సైనస్. ఇది కూడా ఉంది పాపం వాళ్ళకి. చెప్పాను కదండి, 3లో ఎంత ఇంటెలిజెన్స్ ఉందో 3కి హెల్త్ అలా ఉంటుంది. సో 3 అలవాటు చేసుకోవాల్సింది. లిమిట్గా తింటాం, మన బాడీకి ఏం పడుతుందో అదే తింటాం. రెండో విషయం, థాట్ ప్రాసెస్లో మనం బాగుంటే చాలు కదా, మనం ఎందుకు ఇంకొకరితో కంపేర్ చేసుకోవాలి. లేని టెన్షన్స్ని తెచ్చుకోవటం వల్ల వచ్చే బీపీ కానీ యాంగ్జైటీ కానీ తగ్గించుకోవాలంటే ఒకటే దారి, ప్రశాంతంగా ఆలోచించండి, బాగుంటారు. స్కిన్ ఎలర్జీ విషయానికి వస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్లో నెలలో 3 ఉన్నా, ఇయర్లో 3 వచ్చినా, డైరెక్ట్గా 3 ఉన్నా, స్కిన్ ఎలర్జీస్, స్కిన్ ర్యాషెస్, స్కిన్కి సంబంధించిన ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. ఒక్కొక్కసారి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇవి తగ్గిపోతాయి. సో ఎన్ని తెలివితేటలు ఉంటాయో అన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంది 3. అయినప్పటికీ వాళ్ళ తెలివితేటలతో వాళ్ళ ఆలోచన పద్ధతిని కనుక కంట్రోల్ చేసుకున్నట్లయితే నాకు తెలిసి ఇవన్నీ ఏమీ పెద్దగా బాధించండి. అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.